తనపల్లి పద్మగిరి కొండపై వెలసిన శ్రీ దండాయుధపాణి స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం హరోహర నామస్మరణతో మారుమ్రోగింది. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం తనపల్లి గ్రామం పద్మగిరి కొండపై వెలసిన శ్రీ దండాయుధపాణి స్వామివారి ఆలయానికి ఆడికృత్తిక మహోత్సవం సందర్భంగా తిరుపతి పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని ఉదయం సుప్రభాత సేవతో మేల్కొలిపి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు షణ్ముఖస్వామి మాట్లాడుతూ పద్మగిరి కొండపైన వెలసిన శ్రీ దండాయుధపాణి దేవాలయంలో ఆడికృత్తిక సందర్భంగా ఉదయం 1 గంటకు స్వామికి మొదటి కావడిని చెల్లించామని, ఈ నెల 2వ తేదీన తిరుమంజనం కార్యక్రమం, 5వ తేదీన ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయని, 6వ తేదీన భరణి అభిషేకం పట్టు వస్త్రాలు సమర్పించామని, అదేవిధంగా నేడు ఆడికృత్తిక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిగిందని చెప్పారు. స్వామిని భక్తులు దర్శించుకుంటే వారి మనసులోనే ఉన్న కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకమని చెప్పారు. దర్శనానికి విచ్చేసిన భక్తులకు నిరంతరం మంచినీరు, అన్నప్రసాదాలను అందజేస్తున్నామని చెప్పారు. ఈ ఉత్సవాల్లో ఆలయ నిర్వాహకులు విజయసింహారెడ్డి, బాలచంద్రారెడ్డి, హేమంత్ రెడ్డి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆడికృత్తిక కావడి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. తొలితో స్వామివారికి తిరుమంజన సేవ, తర్వాత ధ్వజారోహణము, తర్వాత భరణి అభిషేకము, సాయంత్రం శిష్యబృంద పట్టువస్త్ర సమర్పణ, తర్వాత ఈరోజు ఉదయం బ్రహ్మముహూర్త కాలంలో స్వామివారికి విశేష అభిషేకము, తరువాత స్వామివారికి ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమైంది. అదేవిధంగా ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి అంటే ఆరోగ్యాధిపతి స్వామివారి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కావడి చెల్లింపులు అనేది చాలా విశేషంగా చేస్తూ ఉంటారు.